కొన్ని సంవత్సరాల క్రితం తెల్లకోనలో ప్రజలు దేవుడిని నమ్మడం మానేసి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అరకమ్మ అనే దేవతను నమ్మడం మొదలుపెట్టారు. ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ నమ్మకం ఎంతలా మారిందంటే నరబలి వరకు వెళ్ళింది. అరకమ్మకి నరబలి ఇస్తే అది కూడా కుటుంబంలోనే మొదటి సంతానం బలిస్తే ఎలాంటి కోరికలైనా తీరిపోతుందని బాగా నమ్మేవాళ్ళు. కానీ కొంచెం కొంచెంగా ప్రజలు ఇలాంటి చేయడం తగ్గించాక కూడా ఒక కుటుంబంలో మాత్రం ఇలాంటివి ఆగలేదు. మొదటి సంతానాన్ని బలిచ్చే ముందు అంజనం వేసి అరకమ్మని అడిగి బలిచ్చేవాళ్ళు. జ్యోతి కుటుంబంలో జ్యోతికి పుట్టబోయే సంతానాన్ని అరకమ్మకి బలిస్తామని అరిక మాటిచ్చింది. జ్యోతి సూర్యుని పెళ్లి చేసుకుని వచ్చాక వాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకొచ్చిందని జ్యోతిని ఊరి నుంచి పంపించేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ జ్యోతిని పిలిపించారు. జ్యోతి చాలా ఆనందంతో ఇంటికొచ్చింది. కానీ తన పెళ్లి ఒప్పుకోవాలంటే తనకి మొదట పుట్టబోయే సంతానాన్ని అరకమ్మకి ఇవ్వాలని నియమం పెట్టారు. అది సూర్యుడికి ఇష్టం లేదు. సూర్యుడు పాప గురించి ఆలోచించి భయపడ్డాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరోజు జ్యోతి వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగలేదు. సావబతుకుల్లో ఉన్నాడని జ్యోతికి కబరంపారు. ఏవో కొన్ని పూజలు చేస్తే బ్రతుకుతాడని రమ్మన్నారు. కానీ జ్యోతి రాలేదు. ఎన్నోసార్లు పిలిచినా కూడా తాను రాలేదు. అరకమ్మకిచ్చిన మాట తప్పినందుకు వాళ్ళ కుటుంబం అంతా చనిపోయారని ఊర్లో అంతా అంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. అరిక చనిపోలేదు. కుటుంబం కోసం ఏమన్నా చేస్తుంది. పాప ఉంటే మాత్రం ఈ పాటికి కనిపెట్టే ఉంటుంది.